హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. అవి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. సో కిందట్లో వచ్చేసరికి జేఎన్టీహెచ్ 2122 బీటెక్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ అయినా కానివ్వండి, జేఎన్టీహెచ్ 3132 బీటెక్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ అయినా కానివ్వండి, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఏంటంటే ఇప్పుడు మీరు ఈ ఎగ్జామ్స్కి ముఖ్యంగా R23 వాళ్ళు, R23 కాదు, R22 వాళ్ళు, మళ్ళీ R18, R16, R15 వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్లాగ అలవాటే కాబట్టి R23 వాళ్ళే కానివ్వండి, మిగతా వాళ్ళైనా కానివ్వండి, ఎగ్జామ్స్లో మీకు టఫెస్ట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏదో విధంగా కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చదువుతున్నప్పుడు కనుక మీరు చేసుకోకపోతే ఆ సబ్జెక్ట్స్ అవి బ్యాక్లాగ్స్ కింద పడ్డాయి అంటే తర్వాత ఇంకా ముందు వచ్చే సెమిస్టర్స్లో కష్టమైన సబ్జెక్ట్స్ వస్తే వీటి మీద మీరు ధ్యాస పెట్టలేరు. అది కాకుండా రెగ్యులర్ అప్పుడే కొద్ది క్వశ్చన్ పేపర్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, తర్వాత ఇంకా చుక్కలు ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవి గనక మిగిలిపోయాయి అంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. R22 వాళ్ళకు ముఖ్యంగా వచ్చేసరికి అయితే థర్డ్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా గ్రేస్ మార్క్స్ కానివ్వండి, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కానివ్వండి, ఏమీ లేవు. 160 అవుట్ ఆఫ్ 160 క్రెడిట్స్ తెచ్చుకోవాలి. 160 అవుట్ ఆఫ్ 160 క్రెడిట్స్ తెచ్చుకోవాలంటే మీరు ఖచ్చితంగా అయితే అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి, ల్యాబులు అన్నిటితో కలిపి. సో మీరు జనరల్గా ఏం చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి రాసొద్దామని చెప్పేసి వెళతా ఉంటారు. సో ఆ సబ్జెక్ట్ మిగిలిపోతే సప్లీ రాసుకోవచ్చు, క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉంది అని చెప్పేసి నెగ్లిజెన్స్ చూపించారా. ఒకవేళ వదిలేద్దాం, ఎట్టా కష్టంగా వచ్చిన పేపర్ అనుకున్నప్పుడు వదిలేయొద్దు. ఏం చేస్తారంటే ఏదో ఒకటి రిలేటెడ్గా రాసైనా ఎట్లో గట్లా రండి. మీ అదృష్టం బాగుండి గనక పాస్ అయిపోతే దాని వైపు జీవితంలో మీరు చూసే పని ఉండదు. ఎందుకంటే టఫెస్ట్ సబ్జెక్ట్స్ అనేవి ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కానివ్వండి, ఆ సెమిస్టర్ తర్వాత వచ్చే సప్లీలో రాసేటప్పుడు కానివ్వండి అయితే తొందరగా అవ్వవు. మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఓకేనా? నేను అదే చెప్తున్నా, మీరు ఏదైనా చేయండి కానీ సబ్జెక్ట్ అయిపోవాలి. ఓకేనా? సో ఇదనమాట. సో మీరు ఫాలో అవ్వండి, అంతా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ.